శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ జనవరి 19 తారీఖున అంబాత్రయ క్షేత్రంలో శ్యామల నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. శ్యామలమాత దీక్ష ప్రసాదం గురించి, దీక్ష తీసుకునే విధానం గురించి ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది. అందులో పెద్దలు, పండితులు, విద్వాంస శిఖామణులు ఇద్దరు కామెంట్ చేశారు. కామెంట్ చూపెడదామా? వద్దు. కొంతమంది పెద్దలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, విమర్శ చేయలేదు. శ్యామల దీక్షను మీరు ఇస్తామని చెప్పారు కదా, దేని ఆధారితంగా పూజా విధానాన్ని చేయిస్తున్నారు? పూజ విధానం చేయించడానికి మీకు ఎవరి చేత ఉపదేశం సంక్రమించింది? ఎవరి చేత మీరు దీక్ష ప్రదానం పొందారు? ఏదైనా ఇవ్వాలంటే ఒక అధికారం కావాలి. ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఒక స్వామీజీ అడిగారు. విమర్శ కాదు, ప్రేమపూర్వకంగా అడిగారు. మిమ్మల్ని అంటాను, ఏమయ్యా గడ్డం పెంచినావు, ఎందుకు పెంచినావు అని అడుగుతా. నీ భార్య నీళ్ళు వస్తుందా, లేకపోతే నీకు వైరాగ్యం కలిగిందా, గడ్డం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదా, డబ్బులు లేవా అని అడుగుతా. అవునా కదా? ప్రాక్టికల్గా. అదేవిధంగా శ్యామల నవరాత్రులు నిర్వహిస్తున్నామని మీరు ఒక వీడియో పెట్టారండి. మరి మీరు శ్యామల నవరాత్రులు నిర్వహించుటకు గల అధికారికం ఏమిటి? ఆ అధికారికత మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారనమాట. వారి సందేహాన్ని నివృత్తి చేయడం అనే కాదు, కానీ ప్రపంచంలో అందరికి ఉండేటటువంటి సందేహం, వాళ్ళకు సందేహం రాకపోయినా సందేహాన్ని మనం తెప్పిస్తున్నట్లు, ముందే మనం ప్రశ్న వేసి ముందే సమాధానం చెబుతున్నట్లు, భావి తరాలలో ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండున్నట్లు మొదలే మనం చెప్తున్నాం. శ్యామల నవరాత్రులను నిర్వహించుటకు నాకు యోగ్యత లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటా, నాకు యోగ్యత లేకపోవచ్చు. అమ్మ తనకు తానుగానే చేయించుకుంటుంది, మీకేమన్నా అభ్యంతరమా? జగదంబనే చేయించుకుంటుంది, అందులో నాకు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు, మీకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ప్రపంచానికి అభ్యంతరం ఉండకూడదు, అంతే. ఇది ముఖ్యమైనటువంటి భూమిక. ఇక్కడ ఏమి జరిగినా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, శ్రీపీఠంలో అంబాత్రయ క్షేత్రంలో ఏమి జరిగినా జగదంబ యొక్క నేతృత్వంలోనే జరుగుతుంది. ఇక్కడ ఎవరూ గొప్పవాళ్ళు కాదు. అందుకే నేను భక్తులకు అంటుంటాను, మీరు నాతోనే ఆగిపోతున్నారు, అమ్మను చేరుకోవట్లేదు. అందుకే నన్ను నమస్కరించడం బంద్ చేయండి. నన్ను ఏదో అడుగుతామనుకోకండి. అమ్మతో చెప్పితే నాకు చెప్పినట్లే. ఆ సన్నిధికి వెళ్ళి, అమ్మ నాకు అప్పులైనవి, అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు సంతానం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు మంత్రం సిద్ధించటం లేదు, నాకు తపస్సు ఫలించటం లేదు, నా దీక్ష సఫలం కావట్లేదు, నా ఉపాసన సిద్ధి కావట్లేదని నువ్వు ఏమన్నా అడుగు. విత్ సెకండ్లో జగదంబ యొక్క జ్ఞాననేత్రానికి అది అందుతుంది. అందినటువంటి ఆ శక్తిని అమ్మ తన శక్తికి తగ్గట్ల, తన స్థాయికి తగ్గట్ల నీకు వరాన్ని పంపుతుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అదేవిధంగానే ఈ శ్యామల నవరాత్రులను, అంతకుముందు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను, శ్రావణ మాసంలో జరిగినటువంటి అష్టలక్ష్మి దీక్షలు, అంతకుముందు వసంత నవరాత్రుల్లో లలితా ఉత్సవాలు, గోమాత కళ్యాణము, చతుర్వేద పారాయణము, సామూహిక యజ్ఞోపవీత ధారణ, దేవీ భాగవత ప్రవచనాలు, ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టములే. ఏవీ చేయడానికి నాకు యోగ్యత లేకపోవచ్చు, అర్హత లేకపోవచ్చు, అమ్మ చేయించుకున్నదంతే. ఇక్కడికి వచ్చే ప్రతి స్వామికి, రేపు శ్యామల దీక్షను ధరించేటటువంటి ప్రతి స్వామికి వాళ్ళకు ఉండేటటువంటి సమస్యను పసిగట్టి, వాళ్ళు ఉచ్చరించదగినటువంటి బీజమును, అనగా మంత్రయుక్తమైనటువంటి బీజమును ప్రసాదించి వారికి ఈ పుస్తకాన్ని ఇస్తాము. ఈ పుస్తకం వాళ్ళకి ఇస్తాం. ఏమిటిది? శ్రీ రాజశ్యామల పూజా విధానం, సర్వజన వశీకరణ అధికార ప్రాప్తి కోసము అని ఈ యొక్క గ్రంథం యొక్క పేరు. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు?
ఈ పుస్తకమును రచించిన వాళ్ళు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. చాలా గొప్ప విద్వాంసుడు. శ్రీ గణపతి సచిదానంద ప్రాశస్తి అవార్డు గ్రహీత ఆయన. విశిష్ట విద్యా శిరోమణి బిరుదాంకితులు, ప్రముఖ శ్రీవిద్య ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు, శ్రీవిద్య బ్రహ్మసూత్ర భాష్యకారులు, అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ అమెరికా ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీతులు, గండపెండేర సన్మానితులు, సువర్ణ ఘంటా కంకణ విభూషితులు, శ్రీవిద్య రత్నాకర బిరుదాంకితులు, శ్రీ విద్యా విశారద బిరుదాంకితులు. ఇంత గొప్ప విద్వాంసుడు రాసినటువంటి పుస్తకం వాళ్ళకిస్తాం. ఎవరు శ్యామలామాత దీక్షను ఎవరు తీసుకున్నా వాళ్ళకి పుస్తకం ఇస్తాము. ఇందులో అనునిత్యం వాళ్ళు ఏమి పఠించాలి, ఏమి చదవాలన్నది మేము టిక్ పెట్టి ఇస్తాం. చదువు వచ్చిన వాళ్లకు, చదువు రాని వాళ్లకు ద్విబీజములతో కూడిన మంత్రం ఒకటి ఇస్తాం. 2 బీజములు ఉంటాయి. శ్యామలాంబ నామాన్ని జత చేసి 2 బీజములు కలిగిన మంత్రం ఇస్తాం. వాళ్ళు చక్కగా పలకగలుగుతారు. ఒకవేళ అది కూడా పలకలేమన్న వాళ్లకు 9 రోజులు ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విశేషమైన ద్రవ్యముల చేత అభిషేకములు, విశేషమైన సమిదల చేత, విశేషమైన ద్రవ్యముల చేత హోమములు, అర్చనలు, పారాయణము, అనుష్ఠానము, మంత్రజపము ఉంటాయి. ఆ దీక్షను ధరించుకొని ఆ పూజలను అలా చూసినా వాళ్ళ దీక్ష సఫలమైనట్లే, అమ్మ కృప వాళ్ళకు దొరికినట్లే. 3 ప్రకరణములతోటి మనం దీక్షనిస్తాం. శ్యామలామాత యొక్క మంత్రమును, బీజ సహిత మంత్రమును ప్రసాదించుటకు మీకు అనుభవం ఏమిటి అని ఎవరైనా అనుకుంటే ఈ గ్రంథం దానికి ప్రమాణం. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథం. ఇది హిందీ ట్రాన్స్లేటెడ్ ఇది. దీన్ని 2012వ సంవత్సరంలో నేను ఘాట్కోపర్ అని ముంబైలో ఒక ప్లేస్, మక్తల్, ఉట్కూర్, నారాయణపేట ఎలాగో ఘాట్కోపర్ అనేది ఒక టౌన్, అక్కడ నేను ఇది తీసుకున్నాను. దీంట్లో దశమహావిద్యలకు సంబంధించినటువంటి సంపూర్ణ విధి ఉంటుంది. అష్టలక్ష్ములు, సప్తమాతృకలు, దశమహావిద్యలకు 64 యోగిని విద్యలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథ ఆధారితంగా శ్రీవిద్య సాంప్రదాయంలో ఉండేటటువంటి అమ్మవార్లకు ఏ తల్లికి ఏ బీజ పంక్తి చేత మంత్రంను ప్రసాదించాలో క్లియర్గా ఉన్నది, సవిస్తారముగా ఉన్నది. ఈ గ్రంథ ఆధారంగా నేను మంత్రాన్ని ఇస్తున్నాను. కావాలంటే చూడొచ్చు. ఇది మొత్తం హిందీలో ఉంది, సంస్కృతం హిందీ అనువాదం. నాకు హిందీ చదవడం చాలా ఇష్టం. ఇందులో షట్కర్మలు ఉన్నాయి, అష్టసిద్ధుల గురించి ఉల్లేఖన ఉన్నది, ఎన్నో యక్షిణి సాధనల గురించి ఉన్నది, అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఇందులో అతి గుప్తమైనటువంటి మేఘనాథుడు, రావణ బ్రహ్మ యొక్క కొడుకు రచించినటువంటి యంత్రములు కూడా ఉన్నాయి. ఎన్నో యంత్రములు ఉన్నాయి. యంత్రలిఖితం, ఒక యంత్రంని ఎలా లిఖించాలి, దేని మీద రాయాలి, రాయబడే కోణంలో ఏ విధమైనటువంటి కలము అనగా పెన్, మీ భాషలో పెన్ అంటారు, దానిమ్మ పుల్లతో, గన్నేరు పుల్లతో, సువర్ణ పుల్లతో, రాగి పుల్లతో, ఉత్తరేని చెట్టు వేరుతో ఏ విధమైన లేపనంలోనూ అద్ది రాయాలి, రేకు మీద రాయాలన్నా, పత్రం మీద రాయాలన్నా, ప్రతీది యంత్ర నిర్మాణ విధికి సంబంధించినటువంటి సంపూర్ణ విధి ఇందులో ఉన్నది. తాయిత్తు నిర్మాణ విధి కూడా ఉన్నది ఇందులో. దీన్ని కంప్లీట్గా నా మస్తిష్కమునందు నేను ఫిట్ చేసుకున్నాను. దీని ఆధారితంగానే శ్రీ విద్య పరంపరలో ఏ దేవత మంత్రాన్నైనా ఇవ్వడానికి నాకు అధికారం ఉంది అని నేను అనుకుంటున్నాను. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు సామాన్య శాస్త్రాన్ని బోధిస్తాడు, తెలుగును బోధిస్తాడు, గణితమును బోధిస్తారు, హిందీని చెప్తారు. ఒక పుస్తకాన్ని ఆయన బోధిస్తున్నాడంటే దాని మీద అనుభవం ఉంటేనే చెప్తారు కదా. ఇప్పుడు దీంట్లో నాకు అనుభవం ఉంది కాబట్టి మొన్న వారాహి మంత్రం, అంతకుముందు కామాఖ్య మంత్రం, అష్టలక్ష్మి మంత్రం, ఇప్పుడు శ్యామల మంత్రం ఇవ్వడానికి దీని యొక్క అనుభవం, దాని కేంద్రకంగా నేను మంత్రాన్ని ఇస్తున్నాను. ఇది వివరణ.
క్లియర్ అయిందా? ఇంకొకటి, ఈ గ్రంథము ఎవరో రచించారు, ఎవరో రాస్తేనే ఆ బుక్ తయారైంది, ఎవరో రాయబడాలి కదా. ఈ జగతిలో ఎవరూ రాయనటువంటిది ఏదైనా ఉన్నది అంటే వేదం మాత్రమే. వేదం అపౌరుషేయం, అది ఎవరూ రాయబడలేదు అంతే. ఋషి ధ్యానంలో దర్శించాడు, దర్శించిన దానిని రూపకల్పన చేశారు కానీ లిఖితం కాదు. లిఖితం వేరు, రూపకల్పన వేరు, సృజన వేరు. సృష్టి వేరు, సృజన వేరు. సృష్టి వేరు, సృజన వేరు. ఎవరో ఏదో రాయబడితేనే మనం దాన్ని చదువుకుంటున్నాం ప్రస్తుతం వర్తమానంలో. ఎన్ని మనము చూసి చదివి చెప్పినప్పటికీ అనుభవంతో చెప్తాం, కానీ తపస్సుకు మించిన అనుభవం లేదని చెప్పారు యోగులు. తపస్సుకు మించిన అనుభవం లేదు, మంత్రబలమునకు మించినటువంటి యోగ్యత లేదు, అనుష్ఠాన శక్తికి మించిన అర్హత లేదు. ఇవి మూడు నాలో ఉన్నాయో లేదో మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే శాస్త్ర సాహిత్య సిద్ధాంత పాండిత్య పటిమ ఉందో, మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానమైనటువంటి జ్ఞానం ఉన్నదో వాళ్ళు నిర్ణయించాల్సినటువంటి విషయం. అటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి, అయ్యా పరాశ్రీ స్వామి, మీరు శాస్త్ర విరుద్ధంగా ఏదో చెప్తున్నారు, శాస్త్ర విరుద్ధానికి ఏదో చేస్తున్నారని చెప్తే నేను శిరసావహిస్తాను, స్వాగతిస్తాను. ఏది చెప్పినా నేను స్వాగతిస్తాను, నేను ఖండించను. ఇదొక వివరణ. మూడవ వివరణ ఏంటంటే, నా అనుభవం ప్రకారంగా శ్రీ విద్య పరంపరలో ఉండేవాళ్ళు ఎవరైనాను, శ్రీ విద్య సాధనలో ఉండేవాళ్ళు, శక్తి తంత్రంలో ఉండేవాళ్ళు, అమ్మవారి యొక్క పాదములను అనునిత్యం సేవించేటటువంటి వాళ్ళు ఎవరైనాను, పండితుడైనను పామరుడైనను, పామరుడు అంటే అర్థం ఏంటి? మూర్ఖుడని కాదు. పామరుడు అంటే అర్థం ఏంటంటే అక్షర జ్ఞానము లేక, ఏ విజ్ఞాన మూలకాలు తెలియక, ఏ పాండిత్య పటిమ లేక మోటు ఉంటారు చూడండి, వాళ్ళని సామాన్యమైనటువంటి తాత్కాలికమైన పామరత్వంలో సంబోధించవచ్చు, ఒక భాగం. ఆ పామరుడు నేను అంటున్నది. ఎవరైనాను జగన్మాత పాదాలను పట్టుకున్నాడా వాడు సమస్త శుభకార్యములకు యోగ్యుడు. ఆయనకి శాస్త్రాలతో ఈ దీనిలతో సంబంధం లేదు. ఏమి ఇవ్వడానికైనా యోగ్యుడు, ఏమి తీసుకోవడానికైనా యోగ్యుడు. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవీ భాగవతం దీనికి ప్రమాణం. ఎన్నో శక్తి తంత్రాలు దీనికి ప్రమాణం. అమ్మని నమ్ముకున్నవాడు సర్వష్ట యోగ్యుడు, సర్వష్ట యోగ్యుడు అన్నిటికీ. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా నాకు అనుభవం కలిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అనునిత్యం జగదంబనే నా ఉచ్ఛ్వాస నిశ్వాస, నా ఊపిరే తల్లి, నా ఊపిరి లేని నాడు అమ్మ నాలో లేదనడం అనుకోవచ్చు. అప్పుడు నాకు ఈ శ్యామల దీక్ష ఏంటి? ఏదైనా నేను ఇవ్వవచ్చు. తప్పు ఇచ్చినా ఒప్పించినా దానికి ప్రమాణం అమ్మనే, సాక్ష్యం సాక్షిభూతి అమ్మనే. నేనైతే కదా నేను తప్పుగా నిరూపణ కావడానికి. నేను కాను. నేను ఏదైనా చేశానంటే ఆ తల్లి, నేను తప్పు చేసినా ఆ తల్లే చేసిందని లెక్క. ఇది గ్రహించాలి. నేను గురుకుల వాసం చేసి వేదాధ్యయనం చేసి గురువులతో అన్ని శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము అని నేర్చుకొని తప్పు చేస్తే తప్పు నా మీద పడుతుందేమో. నేనేమి చదవలేదు, నాకు వేదం తెలియదు, ఏమీ తెలియదు, కేవలం ధ్యానం. అట్లా కళ్ళు మూస్తే 3 గంటలు ఈపులు కుట్టువాటానికే కూర్చుంటా. అదొక్కటి నాకు తెలుసు. గుడి గుర్తు హనుమంతుడు కదా, రామ 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 అన్నట్ల. అమ్మ నవాక్షర మంత్రం, ఆ నవాక్షర మంత్రాన్నే కళ్ళు మూసుకొని అసంఖ్యాకంగా మీరేమో కౌంట్ చేస్తారు. మాల ఉంటుంది చేతిలో, 1 మాల, 2 మాలలు, 3 మాలలు, ఎన్ని అయిపోయినవో, ఎన్ని కోట్లైనవో, ఎన్నెన్నైనవో తెలియదు. అది బాగా తెలుసు నాకు. మినహా ఇంకేం నాకు తెలియదు. వేదాలు తెలియదు, శాస్త్రాలు తెలియదు, పురాణాలు తెలియదు, దేవి భాగవతం చదివిన. ఎందుకంటే అమ్మ తెలియాలి, అమ్మ తత్వం తెలియాలి కదా. అమ్మ తెలియాలని చెప్పేసి దాన్ని బాగా చదివాను, దేవి భాగవతం చదివాను. మినహా ఏ శాస్త్రాలు ఏవి నాకు తెలియదు. మోటు భక్తి నాది, మూఢభక్తి. భర్తనే నమ్ముకున్న స్త్రీ, పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మిన ముత్తైదువ పతివ్రత అన్య పురుషుల గురించి ఎందుకు ఆలోచిస్తుంది అంటారు పెద్దలు. అవునా? అంటే మిగతా వాళ్ళు వేరే వాటి గురించి ఆలోచించినంత మాత్రాన తప్పని నేను అనను.
ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి పట్టుదల వాళ్ళది. వేదాలను వల్లించిన వాళ్ళు ఉన్నారు, సమస్త ఉపనిషత్తులను గ్రోలిన వాళ్ళు ఉన్నారు, అన్ని మంత్రాలను తంత్రాలను తిరగేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పట్టుదల వాళ్ళది, ఎవరి కోరిక వాళ్ళది. నేను అనుకున్నాను, అమ్మా నీ ప్రేమగా పలకగలిగిన నాడు అన్నిటినీ పలికిన పుణ్యం వచ్చునని నాకు అనుభవం. అది అది పట్టుకున్నాను నేను. అంబా అని పిలిచిన నాడు వేదాంతమునే పలికినటువంటి తత్వం ఉన్నదని నేను నమ్మాను. సరిపోయింది. ఈ విధమైనటువంటి అనుభవము చేత, ఈ విధమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి శక్తి చేతనే ఏదో చేస్తున్నాను. నన్ను చేయనివ్వండి, నన్ను చేయనివ్వండి. నన్ను గనక అడ్డుకుంటే నాకున్నది ఒకటే, లాజికల్గా చెప్తా. రేపు నీవెదురు మాట్లాడినా, నీవు నా మీద దండయాత్ర చేసినా నా బలం బలహీనత ఒకటే. గుళ్ళో కోత ఇంకా అమ్మతోనే చెప్తా, చూడమ్మా పలానా ప్రదీప్ నాకు ఎదురొస్తున్నాడు, మళ్ళీ నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్తా. ఇంకా ఆ తల్లిని ఎదిరించిన వాడు ఎవడైనా ఉంటే నిలవచ్చు. ఒకసారి శివుడు ఎదురుపోయిండు. శివుడు ఎదురుపోతే కొప్పు పట్టింది, కాళ్ళ కింద వేసుకున్నది. ఇంకా ఆయన ఉలికిలేడు పలికిలేడు. శివుని కన్నా గొప్పోళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మకి ఎదురుపోర్రి. అమ్మనే చెప్పింది, నా భక్తుల జోలికి వస్తే, నా బిడ్డల జోలికి వస్తే బ్రహ్మాండాన్నైనా భస్మం చేస్తా అని చెప్పింది. అమ్మకు భక్తవత్సల అని పేరు, ఆశ్రిత కల్పవల్లి అని పేరు. ఈ జగతిలో భక్తులకు తొందరగా వశమయ్యేది ఎవరైతే ఒక్క అమ్మ మాత్రమే. అమ్మ ప్రేమ గొప్పది. మీ ఇంట్లో కూడా తల్లి తండ్రిలో భేదం కొంచెం చూస్తే, తల్లి ఎంతైనా కారుణ్యమూర్తి కదా. వెనక తిరిగి విష్ణుమూర్తి పెద్ద యజ్ఞం పెట్టిండు. దానికి బ్రహ్మ మహేశ్వర అష్టదిక్పాలకాది దేవతలు ఋషులు అమరేంద్ర పదవి పొందుటకు యోగ్యమైనటువంటి ఋషి పుంగవులను కూడా పిలిచాడు. అందరిని పిలిచాడు. అహోరాత్రములు యజ్ఞం చేశాడు. అమ్మ రాలే, అమ్మ ప్రత్యక్షం కాలే. చివరికి విష్ణుమూర్తి తన యోగ దృష్టితో అడిగాడు, ఏమ్మా ఇంతమందిని పిలిచాను, సమస్త దేవతలు వచ్చారు, నువ్వు ప్రత్యక్షం కాకపోతే ఏమిటి అని అడిగాడు. అప్పుడు అమ్మ చెప్పింది, నేను భక్తికి లొంగుతాను కానీ ఆడంబరాలకు కాదని చెప్పింది. అప్పుడు తనకు తానుక జ్ఞానోదయం తెచ్చుకొని వచ్చిన వాళ్ళకందరికీ సన్మాన సత్కారాదులన్నీ చేసి నిరాడంబర స్థితిలో ఆ తల్లి ముందల మ్రోకరిల్లితే అప్పుడు ప్రత్యక్షమైంది. ఇది అమ్మ శక్తి అంటే. నాకు ఇది ఎప్పుడు మెచ్యూరిటీకి వచ్చింది అంటే, నా దర్శనంలోకి ఎప్పుడు బ్లింక్ అయింది నాకు 2010 2010లో నాకు అర్థమైంది. నేను మంత్రాలు తంత్రాలు విద్యలని వశం చేసుకున్నాను అనుకోండి. ఒక శక్తిని సంపాదించాను, ఒక దేవతను సంపాదించాను. నేను సంపాదించిన శక్తి చేత ఆ తల్లి ముందలకి ఏం ముఖం పెట్టుకొని పోవాలి? నేను శక్తిని సంపాదించానని పోవాలనా? నేను ఫలానా విద్యను వశం చేసుకున్నానని పోవాలనా? అహంకారం కాదా? ఫ్యాక్ట్గా ఆలోచించి, మోటుగా ఆలోచించి. మీరు డాక్టరేట్లు తీసుకుంటారు, అవార్డులు తీసుకుంటారు. ఆ కాలంలో ఒక శక్తిని సంపాదించిన వాడు ఒక అవార్డు తీసుకున్నంత ఘనతగా ఫీల్ అయ్యేవాడు. యక్షిణి సాధనలు, మోహిని సాధనలు, ఇప్పుడున్నటువంటి దేవతా శక్తులను వశం చేసుకోవడమే పిహెచ్డి. అప్పట్లో అవే డాక్టరేట్లు, అవార్డులు, రివార్డులు ఆ కాలంలో. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను తలుసుకుంటే ఏదైనాను సాధించగలను, నాకు ఆ యోగ్యత ఉన్నది అని నేను అనుకుంటాను. శారీరక ధర్మం ప్రకారంగా, మానసిక ధర్మం ప్రకారంగా, వాక్కు ధర్మం ప్రకారంగా కూడా నాకు అనుభవాలు అన్నిట్లో కూడా అర్హతలు ఉన్నాయని నేను గ్రహిస్తాను. మంత్రశాస్త్రం ప్రకారంగా నాకు అవసరం లేదు. నౌ ఐఎమ్ నిల్, నాలో ఏమీ లేదు, మీరు నేను అంతే. నేను నాలా ఉండి నీ సేవ చేస్తానని ఎప్పుడో మాట తీసుకున్నాను. నేను నాలా ఉంటా, సింప్లిసిటీ, సింపుల్ మ్యాన్. అంటే సాదా సీదా నేను నాలాగనే నేను సేవ చేయలే, కానీ నాకు మంత్రసిద్ధి అయింది, నాలో మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హో హూ హో హూ. ఎవడి ముందల నీ మంత్రాలు తంత్రాలు? ఎవడివి ఆ మంత్రాలు? ఎవరితో కొని అవి ప్రదర్శిస్తున్నావు? అర్థమైందా? నేను అదొక్క బ్రహ్మసత్యాన్ని గ్రహించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మ సేవ చేస్తా. గంట సేపు అమ్మకు అలంకరణ చేస్తా మంచిగా. అమ్మకి ముక్కుపుల్ల సెట్ అవ్వలేదంటే, బాలేదమ్మా అని ఆ ముక్కుపుల్ల తీసి మళ్ళీ ఇంకో ముక్కుపుల్ల పెడతా. అమ్మకు తిలకం బాలేదంటే, బాలేదమ్మా ఈ బొట్టు, ఇది 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 నాకు కావాల్సింది. చీర నచ్చలేదంటే దాన్ని తీసేస్తాను, మళ్ళీ వేరే చీర కడతాను. అంటే
అమ్మనే సర్వం. అమ్మ అలంకరణ, అమ్మ పూజనే ఒక తపస్సు, ఒక విద్య. ఇంకా ప్రత్యేకమైన విద్యలు, మంత్రాలు, తంత్రాలు మనకెందుకు అన్న పాలసీ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, నా కాళ్ళు చేతులు, నా బుద్ధి, నా కళ్ళు పనిచేసేంత వరకు నేను ఇంతే. పరాశ్రీ స్వామివారు వీడియోల్లో చాలా మంచిగా చెప్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు, ఎన్ని మహిమలు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో అనుకుంటారేమో బయట. నాలో ఏమీ లేదు. ఉంటే అమ్మ యొక్క కృప ఉండవచ్చు కాక, జగన్మాత కృప ఉండవచ్చేమో. ఆ తల్లి నిర్ణయించాలి, సమాజం నిర్ణయించాలి. నేను చెప్పేది కాదు, బడాయి అవుతుంది మళ్ళా. అమ్మ కృపా వాత్సల్యం ఉండి ఉండవచ్చునేమో. అది కూడా ఎందుకు ఉంటుంది? 3 గంటలు ఎవరైనా ముద్రను ధరించి నిర్విరామంగా ఒక మంత్రంని జపించిన తర్వాత ఆ మంత్ర అధిష్టాన దేవత కనీసం ఇట్లైనా చూసి లేకుంటుందా? 14 సంవత్సరాల నుంచి ఫ్యాక్ట్. అది ఉన్నదేమో. పోనీ భగవతి కృప లేకపోయినాను, అమ్మ గాలన్న నా లోపల ఉంటుంది. ఇట్లా దుమ్మన జోకిటది గింత ఉండదు చూడు. ఇక మిగతా మినహా ఏమి లేవు. వస్తాన్నాయి, మస్తు వశమవుతాయన్నాయి. నాకు మస్తు సిద్ధి వస్తాన్నది. అష్టసిద్ధులో 4 సిద్ధులు వశమవుతాయని చెప్పాయి. నేనే వద్దన్నాను, తృణీకరించాను. ఈ సిద్ధులను నా ఎదమీన వేసుకొని నా తల్లితోనికి ఏం మోకం పెట్టుకొని పోదు. నేను శివుణ్ణే మంచం చేసుకొని కూర్చున్నది లలితా త్రిపుర సుందరి. ఆ శివుడి కన్నా నేను పెద్ద మోతేవారినేమి? నవబ్రహ్మలే ఆమె కూర్చునే ఆసనానికి పావుకోళ్ళై కూర్చున్నారు. మా మీద ఉసమ్మ మా జన్మలు పావనమవుతాయని. చూడండి లలితామాత ఫోటో చూడండి. లక్ష్మీ సరస్వతిలే ఆ తల్లికి వింజామార్లు వేస్తున్నారు ఇట్లా. లక్ష్మి, ఏ లక్ష్మి కోసమైతే మనం ఆరాటం పడుతున్నామో దేహి దేహి అని, ఏ జ్ఞానము కోసం, ఏ మంత్రతంత్రాల కోసం, ఏ విద్యల కోసం, ఏ తపస్సు కోసం, ఏ యోగం కోసం, ఏ సిద్ధి కోసం మనం తాపత్రయపడుతున్నామో సమస్త సిద్ధులకు అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతి మాతనే అమ్మకు గాలి వీస్తుంది ఇట్లా. ఆ తల్లే మనతోనున్నాగా ఇంకేం కావాలన్నది. శ్యామల మాతని ఇప్పుడు మనం దీక్షగా ప్రసాదిస్తున్నాం. సరస్వతి మాత యొక్క 46వ కళ శ్యామల. సరస్వతియే శ్యామల, శ్యామలే సరస్వతి. ఆ అధిష్టాన మూలశక్తి అయినటువంటి వాగ్దేవత, వాణి, సరస్వతి, సనాతని, సకల విద్యాఖణి, ఆ తల్లి సర్వశాస్త్రామయ్య అయినటువంటి సరస్వతే అమ్మకు వింజామార్లు వేస్తూ ఉంటే, ఆ తల్లి అంశ అయినటువంటి శ్యామలను మనం పట్టుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇది కూడా ఈ తల్లి యొక్క కళ, ఈ తల్లి యొక్క కృప, ఈ తల్లి యొక్క అనుగ్రహం కూడా అందరికి అవసరం. అందరికి అవసరం. అందుకనే శ్రీ విద్య సాంప్రదాయంలో ఉన్న వాళ్ళతో యోగ్యత అయోగ్యత చూడకూడదు. శ్రీ విద్యలో ఉన్నాడు, అమ్మ పూజలు చేస్తున్నాడు, అమ్మ పాదానికి దాసుడైపోయిండు, సర్వం అమ్మకి అంకితం చేసిండంటే ఆయన సర్వదా, శతదా, సహస్రదా, అనంతదా మహాయోగ్యుడు. ఉతయోగ్యుడు కాదు, మహాయోగ్యుడు. ఇది సకల శాస్త్ర సమ్మతమైనటువంటి వేదవాక్కు. దీనిని అందరు గ్రహించాలి. మునుముందు ఇంకా చాలా చేస్తాం. ప్రత్యంగిరా పూజలు కూడా చేయబోతున్నాం. బయట సభ్య సమాజంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ దేవతా శక్తిని బ్రాండ్గా పెట్టుకొని పూజలు చేసి జనాల లోపల ఒక విధమైనటువంటి చైతన్యాన్ని పండితులు తెచ్చారో, ఆ జనముల యొక్క స్థితిని, గతిని ఉద్దేశించి మేము కూడా చేస్తాం. త్వరలో దశమహావిద్యల యొక్క పూజలు కూడా చేయబోతున్నాం. 64 యోగిని తంత్రం కూడా చేయబోతున్నాం. 64 యోగినులు, జగదంబ యొక్క కంఠాభరణములు వాళ్ళు. ఆ 64 యోగిని తంత్రాన్ని కూడా శ్రీపీఠంలో చేయబోతున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్థలం లేదు. ఇగో ఈ రేకులో గుడిసే, ఇంకా గుడి ఇదంతా. మీ మీద నేను దాటుకుంటూ రావాలి, నా మీద మీరు దాటుకుంటూ అవ్వాలి ఆడ ఆ జాగల. ఏం మంజులమ్మ, అవునా కదా? అందుకే ఏం చేయలేకపోతున్నాం. ఇక భవిష్యత్తులో అమ్మ అనుగ్రహం చేసి ఇంకా మంచిగా మనకు కొంత స్థలం వచ్చి ఆగమం ప్రకారంగా శ్రీ విద్య పరంపర శక్తి తంత్రం ప్రకారంగా ఆలయాన్ని కట్టగలిగితే అప్పుడు చేసే ఉత్సవాలు జగత్ప్రసిద్ధములు. ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు వినలేదండి అన్న యాగములు, యజ్ఞములు కూడా ఈ పీఠంలో సంభవించవచ్చు. ఇది ఎవరైనాను ఏదైనాను పరాశ్రీ స్వామి గురించి ఏదైనా అనుకోబడుతుంది అంటే అనుకోవడంలో తప్పులేదు.
మాట్లాడుకోవడంలో తప్పు లేదు. ఏమన్నా అనుకోరి నాకు సంబంధం లేదు. స్వామిని టచ్ చేయాలంటే ఫస్టు అమ్మని టచ్ చేయరి, తర్వాత స్వామిని టచ్ చేయరి. మోటుగా నేను ఉన్నది ఉన్నట్లే చెప్తున్నా. నేను ఇది చదివినా అది చదివినా నేను ఎట్లా తప్ప నాకు అహంకారం లేదు. సర్వం తెలిసినవాడు లొంగే మాట్లాడతాడు. అర్థమైందా? శుభమస్తు. శ్యామల దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించవచ్చు. ప్రతిదీ కూడా మానవ జ్ఞానంతో కొలతలు పెట్టొద్దు దయచేసి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కలియుగం అని అస్సలు మర్చిపోవద్దు. లేస్తా పడతా ఇది కలియుగం అన్నది మీకు జ్ఞానంలో పెట్టుకొనే జీవించండి. కలియుగంలో ఏం చేసినా నిదానం అవుతుంది. పుణ్యం నిదానం వస్తుంది, పాపం జల్ది వస్తుంది. మంచి నిదానం వస్తుంది, చెడు జల్ది అవుతుంది. ఇది కలియుగం. అది ఉద్దేశించి అది గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా చేయండి. చూడండి, ఇంకొక మాట పెద్దలు ఏం చెప్తారంటే, చేసింది ఎక్కడ పోదు. తిన్నది బయటకు వస్తుంది, తాగింది బయటకు వస్తుంది, పీల్చిన గాలి కూడా బయటకు వస్తుంది. అవునా? ఇది ఎంత సత్యమో నువ్వు ఏం చేసినా అది నీకు ప్రతిఫలంగా రాక తప్పదు. అటువంటిది మెళ్ళో సాంప్రదాయకమైన మాల, సాంప్రదాయకమైన వస్త్రము, తిలకము పెట్టుకొని ఇంత పవిత్రమైన క్షేత్రంలో వచ్చి ఆ జగదంబ యొక్క పాదాల దగ్గర నువ్వు మెళ్ళో మాల వేసుకొని పోయి నీకు మంచి జరగకుండా ఉంటుందా? ఈరోజు జరగకపోవచ్చు, ఈ సంవత్సరం జరగకపోవచ్చు, ఈ సంవత్సరం నీకు రిజల్ట్ రాకపోవచ్చు. అమ్మ ఎప్పుడో దాని ముడుపును కట్టి పెట్టింటుంది, తప్పకుండా మీకు పంపుతుంది. అది ఎన్నటికి మర్చిపోవద్దు. వెనకతలకు ఒక ఆయన అన్నాడంట, నేను రోజు పూజ చేసి వస్తా, ఇంటికి వచ్చేటాలకి ఏదో ఒక గొడవ. నేను రోజు శివాలయానికి ప్రదక్షిణ చేసి వస్తా, ఇంటికి వచ్చేటాలకి ఏదో ఒక పంచాయతీ, లొల్లి, మనశ్శాంతి లేదు అన్నాడట. ఇంటి పక్కల ఇంకొక ఆయన ఉన్నాడట, నేను రోజు మద్యం సేవిస్తాను, మాంసం తింటాను, సరిగ్గా స్నానం చేయను, తాగుతాను, ఏమంటారు దీనిలని, సిగరెట్ తాతాను, పతలాట ఆడతాను, వేషలతో విహరిస్తాను, మా ఇంట్లో దీపం ఉండదు, పాడుండదు, అయినా మా ఇంట్లో డబ్బు ఉంది, అందరం హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నామా అన్నాడంట. ఎవరైతే శివాలయానికి వెళ్ళి దేవతా పూజలు చేస్తూ బాధపడుతున్నవాడు ఇంతకుముందు చేసిన పాపాన్ని అనుభవిస్తున్నాడు, ఇది తగ్గిపోతుంది. ఎవరైతే ఏ పూజ చేయకుండా సుఖభోగాలు అనుభవిస్తున్నవాడు ఇంతకుముందు చేసిన పుణ్యం అనుభవిస్తున్నాడు, ఈతంది పుణ్యం తరిగిపోతుంది. శివ బలి పలికించుడండి. ఈ పుణ్యాన్ని అనుభవించేటప్పుడు కళ్ళు కనబడలేపక అంత తరిగి లాస్ట్కు 2 స్టెప్పుల మీద నిలబడ్డాడు. ఈయన ఈ పుణ్యం అనుభవించేవాడు, ఈ పాపం అనుభవించేవాడు. గేమ్ ఇక్కడిది ఇక్కడైంది. పాపం పోతే మిగిలేదేంటి? పుణ్యమే కదా. పుణ్యం లక్షణాలు ఏంటి? సుఖము, సౌఖ్యము, ఆనందము, సంతోషము, పుణ్యం లక్షణాలు. పాపం లక్షణాలు ఏంటి? ఎంత తిన్నా అజీర్తి, ఎంత చేసినా చేతికి రాకపోవడం, ఎంత మంచిగా ఉందామన్నా మనశ్శాంతి లేకపోవడం, ఎటు చూసుకున్నా వెలితి ఉండడమే పాపం, వేదనతో ఉండడమే పాపం. ఈయన పరిస్థితి ఈయనకొచ్చింది, ఈయన పరిస్థితి ఈయనకొచ్చింది. ఇన్నాళ్ళు శివాలయానికి తిరిగినటువంటి పుణ్యమంతా డిపాజిట్ టన్నులకు డిపాజిట్ అయ్యి, గిద్దెడు గింజలేస్తే మానేడు వండాలి, మానేడు గింజలేస్తే అడ్డెడు వండాలి, అడ్డెడు గింజలేస్తే అనంతమైన పుట్లు పంటలు వండాలి. లాభం. ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. భార్యాభర్తలకు ఒక మంచి అండర్స్టాండింగ్, పిల్లలకు తల్లిదండ్రులకు ఒక మంచి అండర్స్టాండింగ్. అప్పుడు సమాజం అంతా ఈ ఇంటిని చూడడానికి మొదలుపెట్టింది. ఇంకా ఎవరైతే ఇన్ని దినాలు తిని తాగినరో పుణ్యం అయిపోయింది, పాపం సంక్రమించింది కాబట్టి పుట్టేడు రోగాలు. ఇన్ని దినాలు తాగి డిపాజిట్ చేసుకున్న లిక్కర్ లిక్విడ్ స్మోకింగ్ లోపల ఏమంటారు దాన్ని? ఫాగ్ అంటారా, స్మోక్ అంటారా? స్మోక్. అది ఊపిరితిత్తులో పేరుకొని ఇంకా మొత్తం బయటపడాలి కదా. ఎంత సుఖం అనుభవించాడో అంతకు రెట్టింపు దుఃఖాన్ని వీడు చూస్తున్నాడు, ఎంత దుఃఖపడ్డాడో ఇంతకు 10 రెట్లు సుఖాన్ని ఈయన చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడంట, నన్ను చూసి ఓర్వలేపక నాకు చేతబడి చేయించాడు, అందుకే నేను ఇట్లా అయినా ఓడు బాగైండు అని ఈయన చూసి అనేవాడు. పంచాయతీ మొదలై ఈయన కష్టాల పడుతున్నందువలన నాకేదో చేతబడి చేయించాడు, నేను ఇట్లా ఏగుతున్నా, నేను చెడిపోయినా వాడు బాగైండు అని అనే కదా.
మళ్ళీ ఇన్ని దినాలు ఈడు కష్టపడ్డప్పుడు ఒక్కనాడన్నా వాడిని ఏలైతే ఒక మాట అనలేదే. ఒకప్పుడు గతంలో ఆయన కూడా కష్టపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, మస్తు బాధపడ్డాడు. దేవుని గుడికి పోయి వచ్చినా నాకు మంచి జరగలేదన్నాడు, కానీ వీడు బాగున్నాడు నాకేదో చేశాడని ఒక్కనాడు అనలే. అర్థమవుతుందా? ప్రస్తుత వర్తమానంలో మీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారంటే భగవంతుడు మీ నుంచి బాకీ తీసుకుంటున్నాడు. ఎక్కువ వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ పోయినట్లు, కొవ్వు కరిగిపోయినట్లు, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కొవ్వు కరిగిపోయి చెమట రూపంలో బయటికి వచ్చినట్లు, మీ పెద్దలు చేసిందో మీరు చేసుకున్నదో మీ ఆత్మ ఇంతకుముందు శరీరంలో బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చిందో, మీ పూర్వీకులు అనుభవించింత మిగిలిచిపోయినరో, ఎక్కడదో ఇంత తప్పింది ఇప్పుడు అనుభవిస్తున్నారే తప్ప అది ఎక్కువ కాలం ఉండదు. తప్పకుండా చెట్టుకు కాయ పండై రాలిపోయినట్లనే మీ కష్టాల కడలి కూడా రాలిపోతుంది, ఉండదు. అది జగత్ సత్యం, ఇది బ్రహ్మదేవుడే వచ్చిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు. ఇది ఎంతసేపు ఈ కష్టం ఊడిపోతుంది. ఈ క్షణికమైనటువంటి కష్టాలకు ఈ దుఃఖాలకు బానిసలై భగవంతుని తృణీకరించకూడదు. నేను తిరుపతికి 7 సార్లు పోయొస్తి, నేను శ్రీశైలం 10 సార్లు పోయొస్తి, పోయొచ్చినావు, దాని పుణ్యం కూడా నీ ఈపులో ఉంది, వచ్చేటప్పుడు వస్తుంది. అవు ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుంటావు, నువ్వు అప్లై చేసుకున్నప్పుడు వాడు జాబ్ తెచ్చి నీ కడప మీద వాడేసిపోతాడా? రాకపోతే మళ్ళీ ప్రయత్నిస్తావు, అవునా కదా? భార్యతో రాత్రికి సంసారం చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం ప్రయత్నం చేస్తావు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదని నీ విరక్తి చెందుతావా, విరక్తి తీసుకుంటావా, మళ్ళీ ట్రై చేస్తావు, కన్ఫర్మ్ అయ్యే వరకు ట్రై చేస్తావు. దైవఫలం కూడా అంతే కదా. దేవుడు పుణ్యంకి వచ్చిండా పోయి కొట్లాడనీకే? ఎందుకోసం ఈ విషయం చెప్తున్నాను? వారాహి దీక్షను ధరించిన వాళ్ళలో చాలామంది ఉత్సుక ఉండింది, అందులో కొంతమంది డిస్టర్బ్ అయ్యారు. ఏమని? మేము దీక్ష చేసుకున్నప్పటి నుంచి దీక్ష ముగించే వరకు మాకు కోరిక నెరవేరాల్సింది కాలేదు. ఏమిటి? మొత్తం రియల్ ఎస్టేటర్స్. తెలంగాణ గవర్నమెంటే రియల్ ఎస్టేట్ని తొక్కిపట్టింది. అలా చిన్న చిన్న కారణం అవన్నీ. ఇటువంటి ఎన్ని జన్మలు ఎత్తినా ఇటువంటి అవకాశాలు రావండి. అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, మొత్తం 190 దేశాల్లో, అన్ని దేశాల్లో ఎవరు లేరు, ధర్మగురువు లేరు విద్యలు బోధించడానికి, మంత్రం ఇవ్వడానికి. ఈ పుణ్యభూమిలో పుట్టి, ఇంత సమీపంలో పుట్టి ఒక గురువు మంత్రం ఇస్తున్నాడంటే చేయని ఇంకేం పే బరుగైంది. అవు చేయాలి. ఈ శరీరంతో ఈ జన్మలో ఈ దేవతా సాధన చేయడం వలన ఆ దేవత యొక్క కళ, ఆ ఛాయ, ఆ కృప నీ యొక్క DNA నీ రక్తంలో పడుతుంది, నీ పెయ్యికి ఇంపుతుంది. ఆ కళతో ఊపిరి వదులు, మరు జన్మలన్నా గొప్పగా పుడతావు కదా. ఆ కళాత్మకమైనటువంటి శరీరంతో సంసారం చేయి, ఆ కళలు నీ ఇల్లంతా నింపు. అది జీవుడికి కావాల్సినటువంటి జ్ఞానం. వచ్చే జన్మలో అమెరికాలో పుడతావు, అప్పుడు ఎవడిస్తాడు నీకు మంత్రం? ఎడ తీసుకుంటావు? గురువులు ఉండరాడా? మందు తాగడం నేర్పుతారు, సిగరెట్లు తాగడం నేర్పుతారు, పబ్బులకు పోయేది నేర్పుతాడు. అన్నది గదే కల్చర్ కదండి. చిన్న చిన్న బట్టలు వేసుకునికే నేర్పుతారు, దయ్యంలా కెనికెలు ఇరవోసుకోవడం నేర్పుతారు. ప్రపంచమంతా అదే నేర్పుతుంది. ఈ దేశంలో పుట్టినాం, మనం ఏం చేయాలి? మంజులమ్మ, గురు సేవ చేయాలి, గురువు చెప్పిన మార్గంలో నడవాలి, గురువు చెప్పిన జ్ఞానం తీసుకోవాలి. ఏమనుకోవాలి? దేవుడా, ఈ జన్మలో నన్ను ఇక్కడ పుట్టించినావు, నన్ను ఇదంతా చూడడానికే పుట్టించినావు తండ్రి, మరి జన్మలు ఎడగొడుతానేమో తండ్రి, ఈ కష్టాలు ఇట్లే ఉంటుంది, దీని మీద మనువయ్య. హరిశ్చంద్ర మహారాజుకే కష్టాలు తప్పిలేవు, రామునికి సీతకే తప్పిలేవు, పాండవులకే తప్పిలేవు. మేమెంత మురికిలో మురికి కాదు, కౌసులో కౌసు కాదు, గుడ్డులో గుడ్డు కాదు. తండ్రి ఏమైనా పెట్టు, నేను ధర్మం చేస్తా, నేను పూజలు చేస్తా తండ్రి అంటే జ్యేష్ఠాదేవి కూడా మీకు పోవచ్చేమో ఇట్లా బతికితే. అంతేగాని ఆవగింజంతేసి ఉసిరికాయ అంత అంటే వీళ్ళు చేసే వ్రతాలు ఆవగింజంతేనండి, ఏం పెద్ద చేయరు వీళ్ళు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏమో 2 సినిమాలు చేసి నాకు మెగాస్టార్ బిరుదు ఏమంటే ఇస్తారా? చిరంజీవి అన్ని సినిమాలు చేయలే. చిరంజీవిలాగా నవరసములను పండించాలి, అప్పుడు మెగాస్టార్. ఏవో 5 సినిమాలు చేసినంత మాత్రాన సూపర్ స్టార్ అంటారా? రజనీకాంత్ అంత ఆహార్యం పండించాలి, అప్పుడు సూపర్ స్టార్.
ఒక 10-15 సినిమాలు చేసినంత మాత్రాన లేడీస్ సూపర్ స్టార్ అంటారా? విజయశాంతి అంత ప్రావీణ్యం తీసుకోవాలి. విజయశాంతి ఏ పాత్రతలో ఉన్నా ఒక ఆహార్యం. నువ్వు అమ్మవారి గెటప్ ఎయ్యి, నీవు ఒక రసవత్తరమైనటువంటి రొమాంటిక్ సీన్ అన్ని ఏమి విజయశాంతి పర్ఫెక్ట్ చేస్తుంది. అట్లా ఉంటే లేడీ సూపర్ స్టార్. అట్లా నీవు దేవతకు పసుపు బండారు బొట్టు పెట్టి అమ్మా నాకు ఇదే ఇయ్యి అనే యోగ్యత నీకు రావాలంటే ఆ యోగ్యతలు నువ్వు నడిచావా, అంత ప్రావీణ్యం నువ్వు సంపాదించావా అన్నది ముఖ్యం. లేదు గురుదేవా మేము ఆ వెళ్ళి ఆడ చేస్తాం, మాకు ఆడొస్తావా వెళ్ళ అనుకుంటే ఉత్తములైన వాళ్ళు చెప్పిన మాట వినడమే మీ ధర్మం. ప్రతిఘటించే హక్కు మీకు లేదు. అందరం ఓట్లేసి గెలిపించుకుంటే రేవంత్ రెడ్డిని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఏం పెడతా తింటున్నాం ఉంటున్నాం మంచిగా. అట్లా అందుకే భగవత్ సేవను చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, దీంట్లో నోటిఫికేషన్లు వస్తాయి. ఎవరో ఒక పండితుడు ఫలానా దత్తాత్రేయ స్వామి గురించి చెప్తున్నాడు. ఆ నోటిఫికేషన్ నీ ఫోన్కి వచ్చిందంటే దత్తుడే నీకు ఆ మెసేజ్ పంపించాడు. తెలుసా? యద్గుణం తత్కార్యం అన్న వేదవాక్కు ఈయనే వర్తిస్తుంది. నీకెందుకు రావాల నోటిఫికేషన్? సరే నువ్వు దీక్ష వెళ్ళి ఆ పర్వదినంలో దండం పెట్టుకొనిరా. ఏ క్షేత్రమైన ఏ ప్రాంతంలోనో పో. నీ దృష్టి కదా అందిందంటే భగవంతుడు నీకు మెసేజ్ ఇచ్చాడు, నీకు లేఖ పంపాడు. ఉత్తరాలు అప్పుడు ఉండే, ఇప్పుడు లేవు కదా, ఇవే ఉత్తరాలు. అది జ్ఞానంతో చూడబడేటటువంటి అంశం. మరి శ్యామల దీక్షను తీసుకునే వాళ్ళందరూ కూడా శ్రీపీఠం స్వాగతం పలుకుతున్నది. మీకు ఇక్కడ ఏమి ఇచ్చినా ఫ్రీగానే ఇస్తాం. మంత్రాలకు ఫీజులు తీసుకోవడం, ఉండడానికి ఫీజులు తీసుకోవడం ఏం లేదు. పోనీ మనకేమైనా డబ్బులు ఎక్కువై ఉచితాలు ఇస్తున్నాం అనడానికి కూడా ఆస్కారం లేదండి. భారతదేశంలో పేద పీఠాధిపతి ఎవరన్నా ఉన్నారంటే పరాశ్రీ స్వామి. టైటిల్ పెట్టండి వీడియోకి, వెరీ పూర్ స్వామీజీ. మీకు తెలుసు కదా మంజులమ్మ, నిన్ను రాత్రి ఏమంటే ఈడు ఎందుకు పండుకున్నావు సల్లసలికి ఇక్కడ పడుకో అంటినా లేదా? ఇప్పుడు ఎంతోమంది తల్లులాగా చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చిన ఆ సల్లసలికి ఎట్లా అనుకుంటారేమో పాపం. మస్తు బాధ అనిపిస్తుంది. మనతోనూ పరిస్థితి లేదు, గడుపుకపోతున్నాం, అట్లా ఇంకేం చేస్తాం కదా. అందుకే జనవరి 19 తారీఖు నుంచి శ్యామల నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అందరూ వచ్చి అమ్మ కృపను పొందండి. రాజకీయ నాయకులకు చాలా ఇంపార్టెంట్. న్యాయవాదులకు, చిత్ర పరిశ్రమలు ఉండేవాళ్లకు, విద్యారంగంలో ఉండేవాళ్లకు, కళా పోషకులకు, డాన్సర్స్, సింగర్స్, ఆర్టిస్టులు, చిత్రలేఖనం, శిల్ప ప్రావీణ్యం, కళాకృతులు చేసేవాళ్లకు శ్యామలాదేవి యొక్క కృప చాలా అవసరం. ఎందుకు అవసరం? వాళ్ళు చేసే కళలలో, వాళ్ళు చేసేటటువంటి రంగాలలో తెలిసి తెలియక తప్పులు చేస్తారా? ఒక చిత్రకారుడు ఒక చిత్రమును వేయటానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఒక శిల్పాచార్యుడు శిల్పం చెక్కడానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఒక సింగర్, ఒక గాయకుడు పాటలు పాడడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇవేవి లేకుండా ఈ మోడర్నైజ్డ్ కాలంలో ఎట్లా పడితే అట్లా కళలను వాడుకుంటున్నారు కదా. కళను దుర్వినియోగం చేసుకున్న పాపం నీకు సంక్రమించి ఉండవచ్చు. దాన్ని హరించేవాడెవడు? దాన్ని తీసేవాళ్ళెవరు? ఆ కళల్లో మీరు తెలిసి తెలియక చేసిన దోషములను తీసుకునేటటువంటి శక్తి, పవర్ శ్యామలామాతకు ఉన్నది. అందుకే అమ్మవారిని ఒక మాట అంటారు, కళా పోషకురాలు అమ్మ, కళలకు అధిష్టాత్రి శ్యామల, అందరికి అందుబాటులో ఉండే తల్లి. అర్థమైందా? శుభమస్తు. శ్రీమాత వరప్రసాద సిద్ధిరస్తు.